ఆ ఆవగింజంత విశ్వాసము తన బ్రతుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా తన బ్రతుకును మాత్రమే కాదు, తన కుటుంబాల బ్రతుకులన్నిటిని కూడా మార్చగలిగినదే ఆవగింజంత విశ్వాసం. హల్లెలూయా. ఆ ఆవగింజంత విశ్వాసంలోనికి ఖచ్చితంగా సంఘం అనేది సిద్ధపడి ఉండాలంట. అయితే ఈ దీర్ఘకాల సమస్యలన్నింటిలో నుంచి కూడా విడిపించడానికి, అనగా ఈరోజు నీ జీవితంలో ఏదైతే నేను వెంబడిస్తుందో, ఏటా ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి దినము, ప్రతి సమయమందు, ప్రతి గడియందు నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో, నీ జీవితంలో రోగమే కానీ, కష్టమే కానీ, నష్టమే కానీ, అప్పులే కానీ, బాధలే కానీ, వ్యర్థమైన ఇతర పాపములకు సంబంధించిన కార్యములే కానీ, ప్రతి సమయమందును, ప్రతి గడియ యందును, ప్రతి నెల యందును, ప్రతి వారం యందును, ప్రతి సంవత్సరం యందు మాటికి నీ జీవితంలో అది నేను విడిచిపెట్టకుండా వెళుతుంది అంటే, నీవు ఈ రాత్రి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ రాత్రి ఈ ప్రాంతంలో నిలబడి ఉన్న నీవు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని వాడడం అనేది ప్రారంభించాలి. హల్లెలూయా. దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుని ఒక విశ్వాసి ఎప్పుడైతే స్పష్టంగా అర్థం చేసుకోడో, ఆ స్పష్టత కలిగిన దేవుడు నీ జీవితంలో సరిగా పనిచేయలేని అవకాశం ఉండదంట. దేవుడు నీలో స్పష్టంగా పనిచేయాలని నీవు ఆశ కలిగి ఉన్నట్లయితే నీవు దేవునిని స్పష్టంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ దేవునిని ఎలా తెలుసుకోవాలంటే, ఆయన యొక్క ప్రేమ యొక్క లోతుని, పొడవును, వెడల్పును, లోతును, ఎత్తును, అన్ని కోణంలో నలుదిక్కులుగా అన్నట్లు ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం వరకు కూడా, సాధ్యమైనంత వరకు కూడా ఈ దేవుడిని అర్థం చేసుకోవడానికి, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రతి మనుషుడు కూడా ప్రయత్నం చేయాలి. నహూము గ్రంథము, మన బైబిల్ గ్రంథంలో ఓపెన్ నహూము గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. పైన వచ్చిన చదవమ్మా, పైన వచ్చిన కంటే 8వ వచనం కంటే చదవండి, 7వ వచనం కంటే చదవండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం కంటే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును, ప్రళయ జలము వలె ఆయన నిర్మూలము చేయను, తమ శత్రువులు అంధకారము వరకు దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. అదే విధంగా 11వ వచనం కంటే చదవండి. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత వివరిస్తా నేను. కాడి వ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరగొట్టేది. చాలు. వారి కట్లను నేను తెంపుదును. చాలు. ఇక్కడ దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు మనతో ఈ రాత్రి. ఏమని మాట్లాడుతున్నాడంటే, దీర్ఘకాల సమస్యల నుంచి మన జీవితములను కొనసాగిస్తున్న మనతో ఈ రాత్రి నీవు ఆరాధిస్తున్నా, నీవు సేవిస్తున్నా ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమై ఉండదంటే, ఇదిగో నీవు నన్ను నమ్ముతున్నావు, నేను ఉత్తముడని నీవు నన్ను నమ్మి నన్ను ఆరాధిస్తున్నావు కనుక, నన్ను వెంబడిస్తున్నావు కనుక, నేను నీ శత్రువులను అగాధములోనికి వెళ్ళిన వరకు నేను ఏం చేస్తానంటే తరుముతాను. అంత మాత్రమే కాదు, నీవు నన్ను అర్థం చేసుకో. ఏమని అర్థం చేసుకోవాలంటే, నువ్వు యెహోవాను గూర్చిన దురాలోచన ఏమిటంటే, యెహోవాను గూర్చిన దురాలోచన ఏమి అంటే అర్థం ఏంటి?
నీవు ఆరాధిస్తున్న దేవుని గురించిన నీలో ఒకవేళ దురాలోచన ఏమైనా ఉండినట్లయితే ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యెహోవాను గురించిన దురాలోచన ఏమి బాధ రెండవ మారు రాకుండా, ఎన్నో మారంట బాధ రెండవ మారు, ఒకసారి రెండవ మారు బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. హల్లెలూయా. ఈ రాత్రి నీతో మాట్లాడడానికి దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే, నీ జీవితంలో ఏ ప్రాణిమాను చేత, ఏ బంధకముడి చేత, ఏ దీర్ఘకాల సమస్యల చేత నీవు ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నావో, లేదంటే ఈ శబ్దంతో ద్వారా వినుచున్నావో, నీతో ఆ ప్రభు సెలవిస్తున్న వాక్కు ఏమిటంటే, నీవు ఒకవేళ ఈ దేవుడిని ఆరాధిస్తూ, ఈ దేవుడిని కలిగి ఉండి, ఈ దేవుడిని నీవు నామకార్థంగా ఒకవేళ నీ భక్తి జీవితాలను కొనసాగిస్తున్నట్లయితే, నీతో ఆయన మాట్లాడుతున్న మాట ఏమైందంటే, నన్ను గురించి మీరు ఎందుకంటే దురాలోచన చేస్తున్నారు, మీరు దురాలోచన చేయమాకండి, నేను ఎలాంటి వాళ్ళో తెలుసా, నన్ను గురించి మీరు స్పష్టంగా తెలుసుకోండి, నేను ఏమై ఉన్నానో స్పష్టంగా తెలుసుకోండి. నేను ఏమై ఉన్నానంటే, బాధ రెండో మారు రాకుండా నేను దానిని బొత్తిగా నివారణ చేయగలిగిన దేవుడని. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడే మాట ఏమిటంటే, నీ జీవితంలో బాధ ఏదైతే వస్తూ ఉన్నదో ఆ బాధ రెండో మారు రాకుండా శీఘ్రంగా నీ జీవితంలో తీయగలిగిన గొప్ప దేవుడని తనను తానే ఏమన్నాడంటే చెప్పుకుంటాడు దాని గురించి స్పష్టంగా. ఇదిగో నన్ను ఈ విధంగా అర్థం చేసుకోండి, నన్ను ఈ విధంగా అర్థం చేసుకోండి. ఈ దేవుడు మాటి మాటికి నన్ను బొమ్మలు పెట్టినట్లు కొడతాడేమో అనుకోమాకండి. ఈ దేవుడు నేను ఆరాధిస్తున్నప్పుడు కూడా నన్ను అన్ని వేళల్లో కూడా నేను శ్రమలను ఉంచుతానని అనుకోమాకండి. ఈయన ఎలాంటి వాడంటే, నీకు బాధ రెండో మారు రాకుండా శీఘ్రంగా తీయగలిగిన వాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీ కట్లన్నిటిని కూడా తెప్పువాడు, మీ శత్రువులను అగాధములోనికి తీసుకుని వెళ్ళి తరుమువాడు ఈయనే. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రాత్రి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో మనం స్పష్టంగా కనుక తెలుసుకోకపోతే, ఈ విశ్వాస యాత్ర నువ్వు ప్రతిదినం కూడా సంఘానికి వస్తావు, ప్రతి సమయం మందు కూడా నీవు దేవుని ఆరాధిస్తావు, ఎప్పుడు కూడా నీవు దేవుని మందిరంలో ఉంటావు. అయినను కూడా నీ జీవితంలో దీర్ఘకాలం నుంచి వచ్చే కాడులో నువ్వు జీవితంలో విరగొట్టుకోలేవు, ఎప్పుడు విరగొట్టుకోలేవు. నువ్వు దేవుని గురించి ఎప్పుడైతే నువ్వు స్పష్టంగా తెలుసుకోవో, అప్పుడు నీవు మందిరంలో చిరకాలం నువ్వు మందిరంలో నిలబడినప్పుడు కూడా నీ మీద ఉన్న బంధకం నుంచి నువ్వు బయటికి రాలేని అవకాశం ఉంది. ఈ దేవుడిని చాలా జాగ్రత్తగా వెతకాలి. నన్ను ఎవరైతే వెతుకుతారో వారి జీవితంలో పనిచేస్తారంటే ఈయన. హల్లెలూయా. ఎవరైతే ఆయనను వెతుకుతారో జాగ్రత్తగా, బంగారం అని వెతుకున్నట్టు, వెండిని వెతుకున్నట్టు నీ జీవితంలో దేవుడిని చాలా జాగ్రత్తగా వెతికితే నువ్వేం చేస్తావు, ఆయనను కనుగొనగలుగుతావు. ఒక భక్తుడు ఉన్నాడు, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ భక్తుని యొక్క జీవితము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం కాంచి, అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీరు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఆయనను బాగుపడును కనుక మంటపములలో రోగులు, గుడ్డివారు, మోసగాళ్ళు, చేతులు కలవారు గుంపులుగా పడి చాలు. ఇక్కడ నుంచి మరి ఒక లెవెల్కి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఈ వాక్యమును అనేక మార్లు మీరు విని ఉంటారు, అనేక మార్లు ఈ వాక్యమును తరచుగా మీరు వింటూ ఉండి ఉంటారు. కానీ రాత్రి ఒక క్రొత్త కోణంలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకనాటి దినమునంట యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న సమయంలో ఆయన యూదులకు సంబంధించిన ఒక పండగ రాగా ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిన సమయంలో అక్కడ కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేరు దగ్గర ఏమవుతుందంటే ఏమవుతుందంటే పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆ కోనేటిలో దిగగా అంట, ఆ కోనేటిలో ఎవడైతే ముందుగా దిగుతాడో వాడికి ఏమొచ్చేదంటే స్వస్థత వచ్చేది, విడుదల వచ్చేది. దీర్ఘకాలం నుంచి ఏ బంధకముల చేత అయితే ఒక మనిషి బంధింపబడి ఉన్నాడో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను
వానికి విడుదల అనేది ఖచ్చితంగా ఉండదంట. ఆ ఖచ్చితమైన విడుదల కొరకు అక్కడికి ఎవరెవరు వచ్చారంటే గుడ్డివారు వచ్చారంట. ఎవరు వచ్చారు? గుడ్డివారు వచ్చారంట, గుడ్డివారు వచ్చారంట, ఓచ చేయగలిగిన వారు వచ్చారంట. ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చి గుంపులుగా పడి ఉన్నారు. ఎక్కడ పడి ఉన్నారు? ఆ కోనేటి దగ్గర. ఎక్కడ ఉన్నారు? కోనేటి దగ్గర పడి ఉన్నారు. కోనేటి దగ్గర పడి ఉన్నప్పుడు నిజమనకు ఆలోచన చేస్తే, ఒకవేళ కోనేటిని కనుక దేవదూత వచ్చి అల్లాడి చెల్లింది అనుకున్నా, కోనేటిలో దిగి ఏమైనా చేసింది అనుకో, గుడ్డివాడికి కనపడిందా? కనపడదు. కనపడితే గుడ్డివాడికి కనపడదు. కుంటివాడు ఏమంటే పాజిటివ్ దిగలుగుతాడా? దిగలేడు. ఓచ చేయగలిగిన ప్రాబ్లం కలిగిన వాడు ఎవరైనా దిగలుగుతాడా? వాడు దిగలేడు. అయినను కూడా వారి విశ్వాసం ఏమైందంటే, గుడ్డివాడి యొక్క విశ్వాసం ఏమిటంటే, శబ్దమును బట్టి అయినను ఖచ్చితంగా నేను ముందు దూకేయాలి అని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓచ చేయగలిగిన వాడు, ఓచ ప్రాబ్లం కలిగిన వాడు, అతను కూడా ఏమనుకున్నాడంటే, ఏదో విధం చేత నేను విడుదల పొందాలి. ఎందుకంటే దీర్ఘకాలం నుంచి నన్ను ఈ బంధకము వెంటాడుతుంది. దీర్ఘకాలం నుంచి నేను కంటి చూపలేక బాధపడుతున్నా. దీర్ఘకాలం నుంచి నేను కుంటివాడిని ఉన్నాను కనుక ఏదో విధము చేత అక్కడ ఏమన్నాడు, ఎవడైనా అది ఎలాంటి రోగమైనా, గుడ్డివాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా, కుంటివాడైనా, ఎలాంటి వాడైనా ఆ దూత కనుక వచ్చి ఆ జలములో కనుక ఆ కోనేటిలో కనుక దిగి వెళితే ఖచ్చితంగా ఎవరైతే ముందు దిగుతా వాడికి విడుదల అనేది ఖచ్చితంగా కొట్టది. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క విడుదలను ఇక్కడ ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే స్పష్టంగా తెలుసుకున్నారు. ఏమి తెలుసుకున్నారు? స్పష్టంగా తెలుసుకున్నారు. ఏమని? ఖచ్చితంగా ఈ కోనేటిలో ఎవరైతే దిగుతారో వాడికి విడుదల అనేది ఖచ్చితంగా ఉంది. అందుకని అక్కడ ఎలా ఉన్నారంటే వారు గుంపులుగా పడి ఉన్నారంట. అయితే అదే ప్రాంతంలో ఒక పెద్ద విఐపి ఉన్నాడు. ఎవరున్నారు? విఐపి. ఈ భక్తులు ఎవరంటే చాలా విఐపి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుంపులుగా పడి ఉన్నారు. అయితే ఆ సమయంలో ఈ విఐపిని కలవడానికి దేవుడు వచ్చాడు. ఆ సమయం యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యక్తితో మాట్లాడుతాడు. చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి విఐపి ఎన్ని ఏళ్ళ నుంచి అంట? 38 ఏళ్ళు. ఒకసారి 38 నుంచి ఏళ్ళ నుంచి ఇతడు ఎవరు తెలుసా? సంఘములో విఐపి. ఎవరు? 35 సంఘం నుంచి ఇతడు ఎలా ఉన్నాడు తెలుసు? చాలా స్థిరంగా ఉన్నాడు. సంఘములు చాలా స్థిరంగా ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి విడుదల ఖచ్చితంగా ఈ దేవుడు నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరచుడు, ఈయన గట్టిగా నన్ను ఖచ్చితంగా విడిపించగలడని ఇతను ఏం నమ్మికతోనే ఉన్నాడు. నమ్మక లేకుండా లేదు, అపనమ్మకలో లేదు, నమ్మకంలో ఉన్నాడు. కానీ ఇతడు స్థిరముగా ఉన్నాడు సంఘంలో. కానీ ఇతడిలో స్పష్టత కరువై ఉన్నది. ఏం కరువై ఉన్నది? స్పష్టత కరువైనది. ఈ 38 ఏళ్ళ నుంచి ఈ వ్యక్తి ఆ యొక్క కోనేటి దగ్గర ఉన్నాడు అనుకుంటారా? కోనేటి దగ్గర ఉన్నాడు. కానీ ఇతడు ఎలా ఉన్నాడు తెలుసా? ఎలా ఉన్నాడు ముందుకు వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 38 ఏళ్ళ నుంచి అనారోగ్యంలో ఉన్న వాడిని ఇక్కడ ఎవరు తెలుసా? అక్కడ ఒకసారి మళ్ళీ చదవండి. ఒకసారి అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఆగండి. ఇక్కడ చాలా అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు గుంపులుగా పడిన వాళ్ళు ఎవరు? అందరూ అసలుకి గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఓచకాలు కలిగిన వారు ఉన్నారు. అవునా? ఇప్పుడు ఈ 38 ఏళ్ళ నుంచి ఉన్నవాడు ఏంటంటే వీడికి ఏం కలిగింది? ఇతనికి వ్యాధి కలిగిన వాడు. ఏమిటంట? వ్యాధి. ఆ వ్యాధి ఏమిటో స్పష్టంగా రాయబడి లేదు, కానీ వ్యాధి కలిగిన వాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, సాధారణంగా ఆలోచన చేస్తే, గుడ్డివాడు, మోగవాడు, కుంటివాడు, ఓచకాలు కలిగిన వాడు నడవడం అనేది కొంచెం అసాధ్యము. కానీ ఇప్పుడు వ్యాధి కలిగిన వాడు నడవడం అనేది కొంచెం పాసిబిలిటీ ఉంది, కొంచెం సాధ్యమే. వ్యాధి కలిగిన వాడు నడవడం అనేది సాధ్యమే. కానీ ఈ వ్యాధి కలిగిన వాడు స్పెషల్గా ఉన్నాడు. అక్కడ ఆ మంటపంలో స్పెషల్గా ఉన్నారు. తక్కువ వాళ్ళందరూ కూడా గుంపులుగా పడిపోతూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు పడుతున్నాడు. అమ్మో, ఎప్పుడు ఏ సమయం ఉంది, ఎలా ఉంటుందో తెలియదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు దేవదూత వస్తుందో తెలియదు, ఈ కోనేటిలో ఎప్పుడు దిగుతుందో తెలియదు. సో గుంపులుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే ఆ గుంపులో ఉండి పడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇతరైతే పడిపోవడానికి సిద్ధంగా లేడంట. అలాంటి సమయంలో ఈ 38 ఏళ్ళ నుంచి వ్యాధి గలవుగా ఈ ఇతనిని యేసుక్రీస్తు ప్రభువారు చూచి, చదవండి. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి ఎంతకాలం అంట? బహుకాలం నుంచి, దీర్ఘకాలం నుంచి, దీర్ఘకాలం నుంచి పడి ఉండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి అసలు ఏంటి ఈ మాట తెలుసు? చాలా మంది ఏమనుకుంటారు తెలుసు? ఈ మాట చూసి అంతని విశ్వాసము చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేసి
అయ్యా నువ్వు స్వస్థత కావాలా అంటున్నారు అనుకుంటున్నారు. కాదు, అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఏమన్నాడు తెలుసా? అసలు 38 సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నావు కదా, అసలు నువ్వు స్వస్థత పడాలనుకుంటున్నావు నువ్వు. అక్కడే ఉన్నాడంట, 38 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు, అసలు నీకు స్వస్థత కావాలా? వాళ్ళందరూ గుంపులు ఉన్నారు అక్కడ. ఒకరి మీద ఒకడు పడుతున్నాడు, గుడ్డివాడు మోగవాడు గుడ్డివాడు ఒకరి మీద ఒకడు తోసుకుంటా పడుతున్నాడు. ఎప్పుడు కదులుతుందో, ఎప్పుడు ఏమవుతుందో అని అద్భుతం కోసం చూస్తుండే ఈ వ్యక్తి మాత్రం ఆ చివరి కూర్చున్నాడంట. ఎలా కూర్చోండి తెలుసా? చదవండి, ఇంకా ముందుకు వెళ్తారు తెలుసుకుందాం. వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా వచ్చినందులో ఎంతలో అంట? వచ్చినందులో. ఇప్పుడు ఇక్కడ గుంపులు పడిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కోనేటి దగ్గర ఉన్నారు. ఇతగాడు ఎక్కడ ఉన్నాడంట? వచ్చినంతలో. అంటే ఎంత దూరంలో ఉన్నాడు ఇతను? ఇతను వచ్చినంతలో అనగా దూరంగా ఉన్నాడు. ఆ కోనేటిని ఎప్పుడైతే దేవదూత వచ్చి దర్శిస్తుందో ఇతను వెళ్ళడానికి కూడా ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా. చాలు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు ఈ విఐపి అని ఎందుకన్నారంటే అందరూ కూడా ఎవరు కూడా అక్కడ ఉన్నవాడు ఎవరు కూడా పరిపెత్తుకుని రాలా, పరుపెట్టుకొచ్చుకొని రాలా. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనం పరుపెత్తుకొని వెళ్తామా? డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడైనా పరుపెత్తుకొని వెళ్తామా? ఇంకొకటి ఏమాలోచన చేస్తాం, ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఉదయకాల సమయంలో పోయి లేదంటే నిన్నట్టు దినమో ఏం చేస్తాం, సీట్లు రాయించుకుంటాం. పెందలకడ రావాలి, డాక్టర్ గారి దగ్గర తొందరగా వెళ్ళాలి, ఈ భారం నేను భరించలేకపోతున్నా, మనం కూర్చోలేడు, ఇబ్బంది పడతాడని ఉదయకాల సమయంలో వెళ్ళి మనం ఏం చేస్తాం, సీట్లు రాయించుకుంటాం. ఇక్కడ విఐపి పరిస్థితి అలా లేదు. దీర్ఘకాలం నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాడు, దీర్ఘకాలం నుంచి ఆ శ్రమలోనే ఉన్నాడు, దీర్ఘకాలం నుంచి ఆ వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ దీర్ఘకాలం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇతడు సంఘంలో ఎలా ఉన్నాడంటే పరుపు మీద పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? పరుపు మీద. కల్మూలందరూ ఎక్కడ ఉన్నారు? గుంపులుగా పడి ఉన్నారు. ఎవరు రాయబడింది అక్కడ? గుంపులుగా పడి ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా గుంపులుగా పడి ఉన్నారు. గుడ్డివాడు పడి ఉన్నాడు, మగవాడు పడి ఉన్నాడు, గుడ్డివాడు పడి ఉన్నాడు, వచ్చి కాళ్ళు కలిగిన వాడు పడి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆరాటపడుతున్నారు, ఎప్పుడు వస్తుందని. కానీ ఇతగాడు ఏంటంటే విఐపి ఏం చేస్తున్నాడంటే, అయ్యో నేను 38 సంవత్సరాల క్రితం ఏం చేశాడంటే అసలు విడుదలకి ఇతనికి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే ఇతరులో విశ్వాసం ఉన్నట్టు కనబడుతుందండి. గొప్ప విశ్వాసంలో నిలబడిపోయినాడు అక్కడ. అంటే స్పష్టంగా తెలుసుకోవట్లేదు. ఆరాటపడుతున్న విడుదల కోసము నేను ఖచ్చితంగా విడిపించబడాలని ఆలోచన లేదు. ఖచ్చితంగా రాకదంటే ముందర వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరో కూడా దూకేస్తాడని ఇతను స్థిరముగా పరుపెత్తుకుని వెళ్ళాడు. పరుపు పట్టుకుని అక్కడ పడుకుని ఉన్నాడు పరుపుతో. అంటే పడుతుంది ఏంటి? ఇక సాయిగా జీవితాన్ని అక్కడ కొనసాగిస్తా ఉన్నాడు. చిరకాలం దేవుని దగ్గర ఈయన విడిపిస్తాడు, ఈయన రక్షిస్తాడు, ఈయన స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాడు. కానీ ఇతను పరుపుతో కానీ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సో అది దేవుడు కూడా అలసిపోయాక కొన్నిసార్లు దేవుడు కూడా ఏం చేస్తాడంటారు, బాబు నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి ఇక నీ యొక్క నమ్మికను చొప్పు నేను ఏం చేస్తానంటే ఇక నిన్ను విడిపిస్తానని నేను ఏం చేస్తానంటే, బాబు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరుపులు లేకుండా వచ్చారు, అయినా నువ్వు పరుపుతో వచ్చావు కాబట్టి నేను ఏం చేస్తానంటే నువ్వు దిగ్గున లేచి నువ్వు ఏం చేస్తావంటే నీ పరుపు ఎత్తుకు నువ్వు. అసలు ఆయనకి ఎంత చిరాకు వచ్చాడు నాకు తెలిసి. ఎందుకు తెలుసా? మీ అందరూ ఒక విధంగా ఆలోచించేస్తే దేవుడు అతగాన్ని స్వస్థపరిచినట్లు మీరు చూస్తున్నారు, కానీ దేవుడికి చిరాకు వచ్చింది. అందరూ విశ్వాసం అక్కడ గుంపులుగా పడి ఉన్నారు. ఇంతకాలం మాత్రం పరమేశ్వరుని విఐపిగా జీవిస్తున్నాడు. అక్కడ విఐపిగా చూస్తున్నాడు. బాబు నీకు ఉన్నదిరా బాబు, ఇక్కడ నీవు అవిశ్వాసానికి నా సంఘంలో స్థలం లేదు, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి పరిపెత్తుకుని పోమన్నా. చాలా మంది ఏమంటారు, ఒకవేళ రెండగా ఏదైనా గృహంలో కట్టడానికి కట్టలేదనుకోండి, చాలా కాలం నుంచి ఉండి మీ గృహంలో రెండగానికి ఎవరైనా కట్టలేదనుకోండి, లేదంటే మీరే కట్టలేదనుకోండి, అది ఏం చేస్తాడు? పొరపాటు రెండోది ఏమవుతుంది? కనీసం నీ సామాను పట్టుకుని ముందర బయటికి పో, నీకు కలిగినదంతా కూడా పట్టుకుని బయటికి పో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేప్పటికి ఇంతకాదు మొత్తం కూడా స్థిరంగా మంచిగా పరమేశ్వరుడు పడుకున్నాడు. పరమేశ్వరుడు పడుకుంటాడు. చూసాడు దేవుడు. చూసారే అసలు నువ్వు స్వస్థత పడాలనుకున్నాడు. అసలుకి ఈ దీర్ఘకాలం నుంచి ఈ సమస్యలో బహుకాలం నుంచి ఇక్కడ పడి ఉన్నావు కదా, అసలు నీకు స్వస్థత కావాలా? లేకపోతే ఇక్కడ మంచి మందులో ఏమైనా ఆహారాలు దొరుకుతుంది సంతోషంగా ఈ జీవితాన్ని కూడా సాగిస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మలు కనపడముకుందరా ఈ పరిపెత్తుకుని ఇక్కడి నుంచి ముందుగా బయటికి పో. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము దేవునికి ఎలా ఉండాలి కాదు, వెంటనే నేను చూసే స్థాయిలో ఉండాలి తప్ప నిన్ను చూడటం కానీ చిరాకు రాకూడదు. హల్లెలూయా. అందుకని దేవుడిని స్పష్టంగా తెలుసుకోవాలి.
దేవుడు నిన్ను దర్శించడానికి నువ్వు ఎప్పుడు కూడా అన్ని వేళలా అన్ని సమయంలో నువ్వు ఏం చేయాలంటే ఆయనకి సమీపంగానే ఉండాలి. అక్కడ కోనేటిలో వచ్చి దేవదూత వచ్చి ఆ కోనేటిని ఏం చేస్తుంది, వచ్చి ఆ కోనేటిలో దిగుతుందని, ఆ కోనేటిలో నీళ్ళను కొడుతుందని తెలిసినప్పటికీ కూడా ఇక గాడు ఏం చేస్తున్నాడు, పరుపు వేసుకుని కూర్చున్నాడు. ఆ విధంగా ఈ రాత్రి మనం ఉండడానికి వీలేదు. నీవు దేవుడి సన్నిధిలోనికి వస్తున్నాను కదా, నేను దేవుడి సన్నిధిలోనే ఉంటున్నాను కదయ్యా, నేను ప్రతి వారం వస్తున్నాను కదయ్యా, ప్రతి వారం దేవుడి మందిరంలో అన్ని చేస్తున్నాను కదా అనుకుంటే కాదు. ఈ దేవుడిని నువ్వు స్పష్టంగా తెలుసుకుని దేవుడి సన్నిధిలో నీవు మంచి ఆలోచనతో నడవాలి. ఈ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నీవు ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి పొందుకునే వాడిగానే ఉండాలి. నీవు పొందుకోవడానికి ఇష్టం లేకుండా దేవుని దగ్గరికి వచ్చినా ఏమవుతుందంటే నువ్వు ఎంత ప్రార్థన చేయి, అతగాడు ఎదురు చూస్తున్నాడు. అయ్యా నాకు ఎవరు కూడా సహాయం చేయడానికి అప్పుడు కూడా లేడు. మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు నీకు సహాయం చేయడానికి అవకాశం లేదు. నీకు సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. దేవుడి నిన్ను దర్శించాలనుకుంటే నీవు ఖచ్చితంగా నీవేం చేయాలంటే నీవు ఒక అడుగు ముందుకేయాల్సిందే ఖచ్చితంగా. అది ఎవరు నిన్ను ప్రోత్సాహపరచరు, ఎవరు కూడా నిన్ను ప్రోత్సాహపరచరు. ఒక్కసారి నీ అంతటి నువ్వే ఏం చేయాలంటే దేవుని ఎంత నమ్మించి, ఒకవేళ ఈ కోనేటిలోనే ఈ జనమ ఈ మందిరంలోనే అద్భుతం జరిగింది, లేదంటే ఫలానా చోట అద్భుతం జరిగింది, ఫలానా చోట కార్యం జరుగుతుందంటే అయితే నమ్మికతో ఉండు, నమ్మకం ఉండు. ఎవరి ఎందు, సేవకుడి ఎందు కాదు నేను చెప్పేది, ఆ మందిరంలో అక్కడ కాదు, ఆ మందిరంలో పని చేస్తున్న దేవుని ఎందు నమ్మిక ఉండు. హల్లెలూయా. నీవు దేవుని నమ్ము. చాలా మంది ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఆ ప్రాంతాన్ని చూసి, ఆ స్థలం చూసి వెళుతుంటారు. నో, మనం ఖచ్చితంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఎవరు చెప్పినా మనం ఖచ్చితంగా ఎవరు చూడాలంటే దేవుని మాత్రమే. ఎందుకంటే దేవుడు తప్ప ఇంకెవరు చేయడానికి వీలేదు అక్కడ. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను నా జీవితం, వ్యక్తిగత జీవితంలో నేను చాలాసార్లు ఒక మాట నాలో నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చాలా మంది నన్ను అయ్యా, నాకు చాలా మంది ఫోన్ కాల్స్ చేసి ప్రార్థన చేయమన్నప్పుడు అడిగినప్పుడు నేను ఒకటి అనుకుంటా ఉన్నా. ఏమనుకుంటానంటే, వాళ్ళందరూ అయ్యా నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, ఏదో ఒకటి మీరు చేస్తేనే నా జీవితం బాగుపడుతుందయ్యా అన్నప్పుడల్లా నాకు ఏమంటుంది, అరే దేవుడు నా చేతిలో లేడు, దేవుని చేతిలో నేను ఉన్నాను. దేవుని చేతిలో ఒక మనిషి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే వాని చేతుల్లో దేవుడు పనిచేస్తాడు. దేవుడిని ఎప్పుడైతే నీ చేతిలోనికి తీసుకురావాలని చూస్తావో దేవుడు నీలో పని చేయడానికి అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా మంది యొక్క జీవితంలో సమస్య ఎందుకని చాలా కాలం ఉంటుందంటే, వారు దేవుడిని వారి చేతిలోనికి తీసుకుంటారు. దేవుడి చేతిలో మనం ఉండాలి. అందుకనండి అది ఏమంటది, ఒక మాట ఉంటుంది, అది ఒక చోట ఎక్కడ పేతురు అన్నమా యాకోబా, దీన మనస్కులైన బలిష్టమైన చేతుల కింద పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువు. 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. చాలు. ఇక్కడ ఎవరి చేతి కింద? దేవుడు తగిన సమయం. చాలా మందికి ఏమంటో తెలుసా, లేదు నాకు ఈ సమయమే కావాలి, ఈ సమయంలోనే నాకు విడుదల కావాలి, ఈ సమయంలో నాకు అద్భుతం కావాలి, ఈ సమయంలో నాలో నువ్వు పని చేయాలనుకుంటారు. కష్టం వచ్చినప్పుడే, ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఎదుగుతారు. దేవుడు ఎందుకంటే ఒక విశ్వాసం జీవితంలో సరిగా మొత్తం ఆయన సంపూర్ణతలో నుంచి ఎందుకని పనిచాడు తెలుసా? కష్టం వచ్చినప్పుడు నువ్వు వెతుకు, నీవు కష్టంలో లేనప్పుడు నువ్వు వెతకవు. సరిగా ఒక విశ్వాసం. ఇక్కడ మీ తగిన సమయమందు దేవుడు నేను హెచ్చించినట్టు నువ్వు ఏం చేస్తావంటే దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం. మాట చదువు, అక్కడికి వెళ్ళండి. 9వ వచనం చదువు ఒకసారి. 5వ అధ్యాయము 9వ వచనం. కాదు యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. థాంక్ యూ జీసస్. వెంటనే వాడు స్వస్థత నొంది ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు విశ్రాంతి దినము కదా. చాలు ఏమంట అసలు ఆ దినం పరుపెత్తుకోవడానికి కదా తగదంట. అంటే ఏంటి, ఎవరు చెప్తున్నారు ఇక్కడ?
నిజమనకు అక్కడ ఉన్న వారందరూ కూడా ఇక్కడ లేకపోవడం ఆ విడుదల పొందడం చూసి సంతోషించారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే అసలు ఈ సమయం మంచిది కాదురా బాబు, ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంటే నెమ్మదిగా ఉండాలి, ఆ బెడ్ మీదే పడుకుని ఉండాలి, ఆ మంచం మీదే పడుకుని ఉండాలి, ఆ పరుపు మీద పడుకున్నది తప్ప నువ్వు ఈ విధంగా అద్భుతం పొందుకోవడానికి వీల్లేదు. మన జీవితంలో అనేక మంది ఎలాగే చెప్తారు, అయ్యా ఈ దేవుని నువ్వు చాలా జాగ్రత్తగా నమ్ము. ఓకే, ఈ దేవుని నువ్వు ఎలా నమ్ముతావు అంటే నామకే వాస్తుగా నమ్ము. దేవుడు నీకు సహాయం చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ నీకు కావాల్సిన ప్రతీది కూడా ఇస్తాడనుకో మాకు. కానీ నేను చెప్తున్నా, దేవుడు నీకు కావాల్సిన ప్రతీది కూడా ఇవ్వగలడు, కానీ నీవు దేవుని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడిని స్పష్టంగా అర్థం చేసుకో. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీకు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, అరే ఈ రోజు కాదు, ఈ దేవుడు అలా కాదు, ఈ దేవుడు నమ్ముకో, రక్షణ ఇస్తాడు, నీకు ఒక దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు, అంతవరకు ఓకే, ఎస్ ఇస్తాడు, ఆయన అన్ని ఇస్తాడు. అంత మాత్రమే కదా, ఈ భూమి మీద నీకు కావలసిన కలిగిన ప్రతి దాంట్లో నుంచి కూడా విడిపించగలిగిన ఈ దేవుడు. హల్లెలూయా, విడిపించగలడు ఈయన. హల్లెలూయా. మరి ఒక స్త్రీ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఎలా ఉన్నాడంట, విఐపి లాగా జీవించాడు. ఎలాగా? విఐపి లాగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుంపులుగా వెంటాడుతున్నారు, ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు, అద్భుతం కోసం ఎదురు చూడాలి. అయితే ఇంకొక స్త్రీ దగ్గరికి జ్ఞాపకం చేసుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఇక్కడ అంటే ఏమి కూడా దీర్ఘకాల సమస్య. అంతకాలము దీర్ఘకాలం నుంచి వెంటాడుతుంది ఈ కుమార్తెకి సమస్య. ఈ కుమార్తెకున్న సమస్య ఏమిటంటే, ఇతనికి రక్తస్రావము. 12 సంవత్సరం నుంచి ఈమెకి రక్తస్రావం అనే బలహీనత ఉన్నది. ఆ బలహీనత చేత ఉన్న తర్వాత ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకను గుర్తించింది. ఈ రాకను గుర్తించిన తర్వాత ఏమేమనుకున్నదంటే, చదవడం ముందుకెళ్దాం. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయనను ముట్టెను. వెంటనే ఆమె రక్తదాల కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. ఇక్కడ ఎంతమంది ఉన్నారంట? ఒకడే ఉన్నాడు యేసయ్య. జనసమూహము. ఈ జనసమూహం అంతా కూడా ఎవరు చుట్టూరు ఉన్నప్పుడు? యేసయ్య చుట్టూరు ఉన్నారు. యేసయ్య చుట్టూరు ఉన్నప్పుడు జరుగుతుంది ఈ మాట. అప్పుడు అడుగుతున్నాడు యేసయ్య, ఏమంటాడంటే చదవండి. నా వస్త్రం ముట్టిన వాడు ఎవరు? ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుతుండగా చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నారు. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి రోగము చేత వ్యాధి చేత పడి ఉన్నవాడు మాత్రం ఎలా ఉన్నాడంటే, మామూలుగా విఐపి లాగా మంచం మీద పడుకున్నాడు, ఆ యొక్క పరుపు మీద పడుకున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా గుంపులుగా, గుడ్డివారు, మగవారు అందరూ కూడా, బలహీనులైన వారందరూ కూడా అక్కడ గుంపులుగా పడి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దినములు వచ్చిన సమయంలో కూడా ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క బాధ ఈ కుమార్తెకి ఎలా ఉన్నదంటే, అక్కడ యేసయ్య దగ్గరికి వెళ్ళే సామర్థ్యం కాదు లేదు, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే జనసమూహం అంతా కూడా ఆయన చుట్టి ఉన్నారు. జనసమూహం అంతా కూడా జనసమూహం అంతటి మధ్యలో ఎవరన్నా యేసయ్య ఉన్నాడు. ఇలాంటి సమయంలో అక్కడ ఉన్న వారు ఎవ్వరికి కూడా ఆలోచన లేదు, నా దీర్ఘకాల సమస్య నుంచి ఆయన ముట్టుకుంటే చాలు నాకు విడుదల వస్తుంది ఆలోచన ఎవరికి లేదు. ఆ సమూహం అంతటి మధ్యలో నిలబడిన ఆయన దగ్గరికి ఇప్పుడు ఎవరు లేరంటే రక్తస్రావం కలిగిన వారు ఆమె వెళ్ళింది. ఇక్కడ అర్థం చేసుకుంది, నీ జీవితంలో విడుదల కావాలంటే నీ దగ్గర నువ్వు తెలుసుకోవాల్సిందంటే, నీ జీవితంలో ఎక్కడున్న వాడు కొంతమంది ఏమైపోతుందంటే, విశ్వాసం యొక్క జీవితంలో ఏమైపోయిందంటే ప్రార్థన జీవితం. ఈ రోజు నాకు 10,000 కావాలనుకోండి, ఆ 10,000 కనుక దేవుడు అనుగ్రహించడానికి నీ ప్రార్థన జీవితం ఆగిపోతుంది. వెంటనే మళ్ళీ నీ ప్రార్థన జీవితం ఆగిపోతే, ఒకవేళ దేవుడు నీకు మంచి గృహము కానీ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, నీ ప్రార్థన జీవితం అంతా అప్పటి వరకు బాగుండి తర్వాత ఆగిపోతుంది. ఒక్కొక్కసారి దేవుడు నీకు ఏదైనా అనారోగ్యం కానీ ఏదైనా పెట్టాడు అనుకోండి, ఆ అనారోగ్యం నుంచి వెంటనే విడిపించాడు అనుకోండి, అప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేస్తావు, వెంటనే ఆగిపోతావు. అందుకని దేవుడిని ఏం చేయాలంటే, నువ్వు నిన్న నేడు నిరంతరం ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా నీవు నిన్న నేడు నిరంతరం కూడా ఒకటే రీతిగా ఆ దేవుని నమ్మాలేము, ఆ దేవుని వెంబడించాలి. ఇక్కడ ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క బాధ్యత ఏమైందంటే, కలిగిన ఆ బలహీనతను బట్టి ఆ జన సమూహం అంతా
అంతటిని పక్కన పెట్టేసి, అక్కడ ఉన్న పరిస్థితి అంతటిని కూడా పక్కన పెట్టేసి, ఈమె ఏం చేస్తుందంటే ఆ జన సమూహం అంతట్లో వెళ్ళి ఆయనతో మాట్లాడే అవకాశం లేదు కనుక కనీసం ఆయన పట్టుకుందాం. ఇప్పుడు ఈ గుంపులో ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడు ఆ పరుపు కనీసం ఆ కోనేటి పక్కన వేసుకోలేదు. ఆ కోనేటి దగ్గర వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదంటే అక్కడ ఉన్న వారందరూ కూడా గుంపులుగా పడి ఉన్నారు. వీడు మాత్రమే పరుపు మీద పడుకుని పక్కన పడుకుని ఉన్నాడు. ఇక్కడ జన సమూహము ఈ వ్యక్తి ఈ స్త్రీకి విడుదల రాకుండా కూడా అడ్డుకోగలదు. కానీ అయినప్పటికీ కూడా ఆ దీర్ఘకాల సమస్య నుంచి విడుదల పొందడానికి ఆ స్త్రీ ముందుకెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం జరుగుతుంది? అప్పుడు అడుగుతున్నాడు ఆ యేసయ్య ఏమన్నాడు? ఎర్ర బాబు, నన్ను ఎవరు పట్టుకున్నారు? నన్ను పట్టుకున్నది ఎవరు నాకు తెలియట్లేదు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళు శిష్యులందరూ అసలు అయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఈ జన సమూహం అంతా కూడా నేను చుట్టి ఉన్నది కదా, వీళ్ళందరూ నేను చుట్టుకున్నప్పటికీ కూడా ఎవరు నన్ను పట్టుకున్నారని అడుగుతున్నావు. నన్ను ఎలా చెప్తామయ్యా? అసలుకి ఎలా చెప్తాం? నీలో అద్భుతం నువ్వు అనుభవించాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ అదే నమ్ముతున్నారయ్యా, అందరూ నమ్ముతున్నారయ్యా, అయినా అందరికీ జరగట్లేదు, నాకు జరగట్లేదు అనుకోవచ్చు కొన్నిసార్లు. లేకపోతే అందరికీ జరుగుతుంది, నాకేం జరగట్లేదయ్యా అనుకోవచ్చు కొన్నిసార్లు. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ అడుగు ముందుకు ఉండాలి ఖచ్చితంగా. అందరూ అద్భుతం పొందుకునేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అందరికంటే ముందుగా ఉండాలి నువ్వు దేవుడి దగ్గర. హల్లెలూయా. ఆ జన సమూహం అంతగా మధ్యలో ఆ యేసయ్య ఒక చేతులు పట్టుకోవడానికి వెళ్ళిన ఆమె కాస్త ఏం చేస్తుందంటే ఆ వస్త్రము నేను పట్టుకుంటే చాలు అనుకుంది. హల్లెలూయా. ఆ జన సమూహం అంతటి మధ్యలో ఎవరి మీద కూడా దేవుని యొక్క చూపు వెళ్ళలేదు. ఎవరిని కూడా దేవుడు గ్రహించలేదు. ఎవరి గురించి కూడా అక్కడ ఆలోచన చేయలేదు. కానీ ఎవరైతే ఆ యొక్క వస్త్రమును పట్టుకుందో ఆమెను గురించి ఆలోచన చేయడం ఆరంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు స్పెషల్గా కనపడాలి. ఇక్కడ 38 సంవత్సరాలు ఉన్నవాడు చిరాకు తెప్పించాడు దేవుడికి. ఇక్కడ ఈ జన సమూహం అంతటి మధ్యలో కూడా ఆ వస్త్రమును పట్టుకున్న ఆమె కోసం దేవుడు వెతకడం స్టార్ట్ చేశాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఏంటి? స్పెషల్గా ఆమె విశ్వాసం ఏం చేసింది? అక్కడ ఉన్న వారందరికంటే కూడా స్పెషల్గా కనపరచబడింది, కొత్తగా కనిపించింది. ఆమె స్పష్టంగా గమనిస్తుంది. ఏమో స్పష్టంగా గమనించింది? ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సార్. వాక్యం ఎప్పుడైతే మనం లోతుగా అర్థం చేసుకోమో ఈ యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఈ మాట ప్రభావం అనేది ఎక్కడ రాయబడింది అంటే కీర్తన గ్రంథం 93 ఒకసారి. కీర్తన గ్రంథం 93 మొదటి వచ్చు. రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఏం చేశాడంట? ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించాడు. ఇప్పుడు చూడండి, ఈమె ఏం చేసిందంటే రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి. కానీ ఈమెకి కలిగిన జ్ఞానం తెలుసా? ఆయన వస్త్రములను ఆయన ఏం ధరించినాడంట? ప్రభావమును ధరించినాడు. ఇప్పుడు ముందుగానే సువార్త వినబడి ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రభావము ఆయన వస్త్రమును పట్టుకుని చాలు నేను స్వస్థత పొందుకున్నాను. సువార్త ఎప్పుడు రాయబడింది తెలుసా? కీర్తన గ్రంథంలో రాయబడింది ముందుగానే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని స్పష్టంగా తెలుసుకోవాలి ఈ దేవుని. నువ్వు స్పష్టంగా ఇది ఏ విధంగా పనిచేస్తాడో తెలుసుకోవాలి. ఆయనలో ఏముందో తెలుసుకోవాలి నువ్వు స్పష్టంగా. హల్లెలూయా. కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని బట్టి నీకు విడుదల వస్తుంది. కొన్నిసార్లు నీ యొక్క బలహీనతను కూడా దేవుడు చూచి నీ పరిస్థితిని ఒక దీర్ఘకాలం నుంచి నువ్వు ఆ బంధకంలో ఉండటం చూసుకొని ఆయన ఏం చేస్తాడంటే, ఓకే నువ్వు నన్ను మాత్రమే నమ్మికించాను కనుక అయింది అని కూడా విడిపిస్తాడు. అయితే ఇంకొక కోణంలో కూడా వెళ్ళి నేను మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి దేవుని యొక్క కదిలింపు ఎలా పనిచేస్తుందంటే నీ గుర్తింపును బట్టి. ఎలాగా? నీ గుర్తింపు, నీకు కలిగిన గుర్తింపును బట్టి దేవుడు నిన్ను దర్శిస్తాడు. లోక సువార్త 13వ అధ్యాయం 11-13 వచనం. 18 ఏళ్ల నుండి ఇక్కడ నీళ్ళంట 18 ఏళ్ళ నుంచి బలహీనత. ఎందుకండి 38, 12, ఇప్పుడండి 18 ఏళ్ళు. 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యము ఒక స్త్రీ అచ్చట నుండి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఎక్కడ తెలుసా? ఒక మందిరంలో ఉన్నాడు, ఒక మంటపంలో. ఆ మంటపంలో ఈయన ఏం చేస్తున్నాడు? వాక్య పరిచర్య చేస్తున్నాడు. వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో ఈయనకి ఎవరు కనిపించారంటే 18 సంవత్సరముల నుంచి దెయ్యము చేత బంధకముల చేత బంధింపబడిన వ్యక్తి కనిపించింది. సాధారణంగా ఆలోచన చేస్తే వంగిపోయిన వాళ్ళు కూర్చోవడం కూడా చాలా కష్టం. వంగిపోయిన వాళ్ళు కూర్చోవడం సాధ్యమా?
చాలా కష్టము. వంగిపోయిన వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు పైకి ఎట్లా చూస్తూ ఉండాలి, దేవుడు కనపడుతున్నాడు లేదా, ఏసై కనపడుతున్నాడా లేదా అని చూడాలి. కానీ అక్కడ ఉన్న వారు అనేకులు ఉన్నారు. అయినను కూడా ఆయన చూపు ఆమె మీదకి వెళ్ళింది. ఆమె మీదకి ఎందుకు వెళ్ళింది? అసలుకి చాలా మంది ఈ కాలంలో కూడా ఒక జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా దేవుని సన్నిధిలోనికి రావడం అనేది ఆగిపోతుంది. కానీ ఈమెకు కలిగిన సమస్య ఎలాంటిదంటే, ఈమె కూర్చున్నది సరిగా కూడా కూర్చోడానికి అవకాశం లేదు. ఎందుకంటే పశ్చిమ ధ్యానం నుంచి వంగిపోయింది. కనీసం ఒకసారి నిలబడడానికి లేదు, కనీసం ఆయన ఇట్లా చూడడానికి కూడా అవకాశం లేదు. అంత బలహీనతలో ఉన్నప్పుడు ఆయన చూపు ఆమె మీదకి వెళ్ళింది. అందుకని దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దురాలోచన అనేది లేకుండా, ఆయన బాధ రెండో వారు రాకుండా బొత్తుగా తీయగలిగిన వాడిని నమ్మిక ఉంచి మందిరంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? 18 ఏళ్ల నుంచి దెయ్యం చేత బంధింపబడిన స్త్రీ గురించి మాట్లాడుతూ 16వ వచనం చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారు సిగ్గుపడి. ఇప్పుడు ఈమెకు విడుదల ఏ విధంగా వచ్చిందంటే, ఈమెకు విడుదల ఎలా వచ్చింది తెలుసా? వారసత్వం నుంచి, గుర్తింపు నుంచి. ఏం గుర్తింపు? అబ్రహాం యొక్క కుమార్తె. ఎవరి కుమార్తె అంటే ఏమా? అబ్రహాం యొక్క కుమార్తె. ఎంతకాలం నుంచి ఉంది? 18 ఏళ్ళ నుంచి దీర్ఘకాలం నుంచి ఈమె సాతాను చేత బంధింపబడింది, బొగ్గుపోయి నడుస్తుంది. ఇలాంటి ఆమెను చూసి ఆయన ఆమెకు స్వస్థత కలుగు చేయాలని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా, అయ్యో ఇది విశ్రాంతి తీరము, నువ్వు ఈ రోజు ఒక మనిషిని స్వస్థపరచడం అనేది మంచిది కాదు, ఈ రోజు నువ్వు పని చేయడానికి వీలు లేదు అంటున్న సమయంలో ఆయన ఏమంటాడంటే, బాబు ఈమె అబ్రహాం యొక్క కుమార్తె అయినది, ఈమె అబ్రహాం యొక్క కుమార్తె ఉన్నప్పుడు ఈమె ఖచ్చితంగా విడుదల పొందుకోవాలి. ఎందుకంటే నీలో ఎవరికైనా ఒక ఆవు కానీ ఏదైనా ఉండినట్లయితే, ఆవు ఏ రోజైనా కుండీలో ఒక చెరువులో కానీ బావులో కానీ పడిపోయింది అనుకోండి, మీరు విశ్రాంతి దినమని తీయకుండా ఉంటారా? ఉండరు కదా. అలాంటప్పుడు అబ్రహాం యొక్క కుమార్తె మరణించే విడుదల పొందాలి కదా. హల్లెలూయా. ఈ రాత్రి నీకు కూడా విడుదల ఎందుకని కావాలో తెలుసా? నీలో విశ్వాసమును బట్టైనా రావాలి, నీ వారసత్వమును బట్టైనా రావాలి ఈ రాత్రి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనము కూడా అబ్రహాం యొక్క సంతానముగా మార్చబడడానికి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి ఈ భూమి మీద కలువరి శిలువలో క్రయాదనముగా మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఖచ్చితంగా విడుదల ఉన్నది. నీ దీర్ఘకాల సమస్య నుంచి రాత్రి ఖచ్చితంగా విడుదల ఉంది. ఎందుకు తెలుసా? నీవు వారసుడు. ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాం యొక్క సంతానం 430 సంవత్సరముల ఐగుప్తు దేశంలో బందీగృహంలో బంధింపబడి ఉన్నారు. ఈ బందీగృహంలో దీర్ఘకాలం నుంచి బంధింపబడిన వారిని దర్శించడానికి దేవుడు వెళ్ళిన సమయంలో చూడండి ఒకసారి నిర్గమకాండం ఒప్పించండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 24. అలాగున అనేక జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన వర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? వారిని విడిపించడానికి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు 18 ఏళ్ల నుంచి వంగిపోయి నడుస్తున్న వారిని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? ఆమె అబ్రహాం యొక్క సంతానమైంది. ఇంకొక వచ్చిన దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ చదువు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు కలువరి శిలువలో నీవు దీర్ఘకాలం నుంచి ఏ పాపములు అయితే పడిపోయి ఉన్నావు, ఏ రోగములు అయితే పడిపోయి ఉన్నావు,
ఏ వ్యసనంలో అయితే పడిపోయావు, ఎలాంటి భయంకరమైన మరణం గుండంలో పడిపోయావు, ఆ మరణపు గుండములన్నిటి నుంచి నేను విడిపించడానికి, నేను స్వతంత్రుడిగా ఏ విధంగా మార్చడానికి నేను అబ్రహాము యొక్క సంతానంలోనికి తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏ సంతానంలోనికి? అబ్రహాము యొక్క సంతానంలోనికి తీసుకొచ్చాడు. ఎందుకంటే నీకు ఖచ్చితంగా విడుదల విడిపించాలని ఆయన. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా ఏ దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకొనకుండా ఉండాలని యేసు క్రీస్తు ప్రభు వారు మనలను యేసు క్రీస్తు ప్రభు వారు అయితే 39 సంవత్సరముల నుంచి రోగము చేత వ్యాధిగ్రస్తుడిగా పడి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు అయితే వారిని విడిపించి ఉన్నాడు దీర్ఘకాల సమస్య నుంచి. యేసు క్రీస్తు ప్రభు వారు అయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని, అయ్యో ఆమె కలిగినదంతా కూడా వ్యాయపరుచుకున్న స్త్రీని సైతం కూడా యేసు క్రీస్తు ప్రభు వారు అయితే స్వస్థపరిచున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు అయితే 18 సంవత్సరాల నుంచి వంగుపైన నడుస్తున్న ఆమెను స్వస్థపరిచున్నాడు. అదే దేవుడు ఈ రాత్రి నీలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అదే దేవుడు ఈ రాత్రి నీ చేతులు ఎంత దీర్ఘకాల కాడులైన, ఎంత దీర్ఘకాలం నుంచి సమస్య అయినను నీ జీవితంలో ఈ రాత్రి ఉండడానికి వీలు. హల్లెలూయా. వాటన్ని